It's a great privilege that we could gather in the presence of the Lord around the Lord's word these days. ఇది నాన్న ప్రభు యొక్క వాక్యం చుట్టూ ఈ రీతిగా మనం అందరం కూడా ప్రభు సన్నిధిలో కూడుకోవడం అనేటువంటిది గొప్ప ధన్యత. The whole of Christendom, throughout the whole world, they are meditating about the cross of Lord Jesus Christ. ఇది నాన్న సర్వ ప్రపంచం క్రైస్తవ ప్రపంచం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క సిలువను గురించి ధ్యానిస్తూ ఉంటున్నారు. As Lord Jesus Christ is the center of human history, the cross is the center of Christian belief as well as Christian life and Christian ministry. చూడండి ఏ రీతిగా మరి ఈ యొక్క Jesus Christ is the center of human history. cross is the center of. ఏ రీతిగా అయితే క్షమించండి, ఏ రీతిగా అయితే యేసుక్రీస్తు ప్రభువు వారు మానవ చరిత్రకు ఆయన కేంద్రంగా ఉన్నాడో అదే రీతిగా సిలువ అనేటువంటిది అది క్రైస్తవ నమ్మకానికి, క్రైస్తవ జీవానికి, క్రైస్తవ పరిచర్యకు అది మూలంగా కేంద్రంగా ఉంది. And we have chosen by the guidance of the Lord to dwell upon the 7 sayings of Lord Jesus Christ from the cross. మనము దేవుని యొక్క నడిపింపుని బట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువ మీద పలికినటువంటి 7 మాటల గురించి ధ్యానించాలని నడిపించబడతా ఉంటున్నాం. Yesterday evening we saw why these 7 sayings are very important. నిన్న సాయంకాలము ఎందుకు ఈ 7 మాటలు అనేటువంటివి చాలా ప్రాముఖ్యమైనటువంటివి మనం చూస్తూ వచ్చాం. First of all, these are the 7 sayings. The number 7 in the scripture is a number of perfection and completeness. చూడండి 7 అనేటువంటి 7 మాటలు చూస్తే దేవుని వాక్యంలో 7 అనేటువంటి సంఖ్య సంపూర్ణతకు, పరిపూర్ణతకు అది గుర్తుగా ఉంది. So the 7 sayings of Lord Jesus Christ upon the cross has the complete, total, perfect gist of the whole teachings of Lord Jesus Christ. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువ మీద పలికినటువంటి ఈ యొక్క 7 మాటలు యేసు ప్రభువు వారి యొక్క బోధనలన్నిటిని గురించినటువంటి సారాంశంగా, ఆయన చెప్పినటువంటి వాటి అన్నిటి యొక్క సంపూర్ణమైనటువంటి సారాంశంగా అది ఉంది. And then this last verse usually are important. చూడండి మామూలుగా చివరి మాటలు అంటే చాలా ప్రాముఖ్యమైనటువంటివిగా ఉంటాయి. People ask, lastly, my grandfather, my grandmother, before their death, what did they say? చూడండి మామూలుగా మనుషులు అడుగుతా ఉంటారు, తాత గాని అవ్వ గాని మరణించడానికి మునుపుగా చివరి మాటలు ఏం పలికారు అని అడుగుతా ఉంటారు. So the last verse of Lord Jesus Christ are of utmost importance because they have the important thoughts of him before he left this world. యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా శిలువ మీద పలికినటువంటి ఆ 7 మాటలు కూడా చివరి మాటలు చాలా ప్రాముఖ్యమైనటువంటి. ఎందుచేతంటే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళడానికి మునుపుగా ఆయన యొక్క తలంపులు ఏంటో అనేటువంటివి ఆయన తెలియజేస్తున్నాడు అక్కడ. Usually the tongues of the criminals before they were crucified were cut off. మామూలుగా సిలువ వేయబడడానికి మునుపుగా ఆ నేరస్తుల యొక్క నాలుకలు అనేటువంటివి కోసి తర్వాత వాళ్ళు సిలువ వేస్తారు. But in the case of Lord Jesus Christ and the other 2 who were crucified with him, their tongues were not cut off, and it is an unusual mystery. అయితే ఇక చూసినట్లయితే ఎంతో అసహజమైనటువంటి రీతిగా, ఎంతో మర్మయుక్తమైనటువంటి విధానంలో యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క నాలుక గాని, ఆయనతో పాటు సిలువ వేయబడినటువంటి 2 దెంగుల నాలుకలు గాని కోయబడలేదు. So God did a miracle there so that the 7 sayings of Lord Jesus Christ may be preserved, recorded, and may be passed on from generation to generation for our benefit. కాబట్టి ఆ రీతిగా ప్రభు అక్కడ గొప్ప అద్భుతాన్ని చేసినాడు దేవుడు. కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు వారు శిలువ మీద పలికినటువంటి ఆ మాటలు నిలిచి ఉండాలని, అవి దేవుని యొక్క వాక్యంలో రాయబడాలని, తరం వెంబడి తరవానికి అది అందజేయబడాలనే ఉద్దేశంతో ఆ రీతిగా దేవుడు చేస్తా వచ్చాడు. Another reason why the 7 sayings are important, మరొక కారణము ఎందుకు 7 మాటలు చాలా ప్రాముఖ్యం అంటే they speak about the priority of our day-to-day Christian living. ఇవి మన యొక్క అనుదిన క్రైస్తవ జీవితం యొక్క ప్రాధాన్యతలు ఏంటి అనేటువంటి దాని గురించి మాట్లాడుతా ఉన్నాయి. How we can order our life in our daily life. ఏ రీతిగా మన యొక్క అనుదిన జీవితాన్ని క్రమబద్ధంగా మనం చేసుకోగలం అనేటువంటిది. As we saw last evening, 3/7 or among the 7 sayings, 3 sayings are prayers. నిన్నటి సాయంకాలం చూసినట్లుగా యేసు ప్రభువు వారు పలికినటువంటి 7 మాటల్లో 3 మాటలు ప్రార్థనలుగా ఉన్నాయి. Prayer should occupy an important place in the life of a child of God. కాబట్టి దేవుని బిడ్డ యొక్క జీవితంలో ప్రార్థన అనేటువంటిది అతి ప్రాముఖ్యమైనటువంటి స్థలాన్ని తీసుకోవాలి. If we fail in prayer, everywhere we fail. చూడండి ఎప్పుడైతే ప్రార్థనలో మనం తప్పిపోతామో అన్ని విషయాల్లో కూడా తప్పిపోతాం. In our personal life, our family life, in our corporate life, we are filled with failures because either we neglected or we have unknowingly
put off our prayer time and prayer life. మన యొక్క వ్యక్తిగత జీవితంలో గాని, కుటుంబ జీవితంలో గాని, లేక సమిష్టిగా ఉన్నటువంటి సంఘ జీవితంలో గాని ఓటములు, పతనాలు మనం ఎదుర్కొంటున్నాం. కారణం ఏంటంటే మన యొక్క ప్రార్థన జీవితాన్ని ఒకవేళ నిర్లక్ష్యం చేశామో, లేకపోతే తెలియకుండానే ప్రార్థన జీవితాన్ని నిలిపివేశామేమో. Behind every great work of God, you can see a kneeling figure. చూడండి, ఎక్కడైనా కూడా దేవుని యొక్క గొప్ప పని జరిగిందంటే దాని వెనుకల మోకాళ్ళు ఉన్నటువంటి ఒక వ్యక్తి అనేటువంటి వాడు మనకు కనబడతాడు. Because of one prayerful person, the whole family is blessed. Because of one prayerful person, the church is blessed. చూడండి, ఒక ప్రార్థనా పరుడైనటువంటి ఒక వ్యక్తి ద్వారా సంపూర్ణమైనటువంటి కుటుంబం దీవించబడుతుంది. పూర్తిగా సంఘం కూడా ఆ ప్రార్థనా పరుని ద్వారా దీవించబడుతుంది. God from heaven is not looking for administrators, preachers, or for singers, or for people who can share, or who can counsel, or who can do the building of church buildings and ever so many other aspects of ministry. God is looking for someone who could intercede. చూడండి, దేవుడు పరలోకం నుంచి ఆయన చూస్తా ఉంటున్నప్పుడు ఎవరైతే చక్కగా పాటలు పాడగలరో, పరిపాలించగలరో, లేకపోతే ఆయా పరిచర్యల్లో మరి చక్కగా బోధకులు గాని బోధించేటువంటిది, వాక్యం పంచుకునేటువంటిది, ఆలోచన చెప్పేటువంటి ఈ పరిచర్యల్లో ఎవరున్నారు బాగా అనేటువంటి ఆయన చూడట్లేదు, కానీ ప్రార్థించేటువంటి వ్యక్తిని ఆయన చూస్తా ఉంటున్నాడు. I sought for a man to make up the hedge. ఆయన అన్నాడు కదా, బద్దలైనటువంటి సందులో నిలిచేటువంటి వ్యక్తిని నేను వెతుకుతా ఉన్నాను. The problem with us is we talk about prayer, we sing about prayer, we preach about prayer, and we spend more time thinking about prayer rather than real praying. మనతో ఉన్నటువంటి సమస్య అంతా కూడా ఏంటంటే మనం ప్రార్థన గురించి వాక్యం చెప్తా ఉంటాము, ప్రార్థన గురించి పాటలు పాడుతూ ఉంటాము, ప్రార్థన గురించి మాట్లాడుతూ ఉంటాం, కానీ ఎక్కువ సమయము ప్రార్థనలో మాత్రం మనం గడపము. Among all the people who ever trod upon this earth, Lord Jesus Christ was the busiest person. ఈ యొక్క భూమిపై ఉన్నటువంటి మనుషులందరిలో కూడా అత్యంత పనిగలిగినటువంటి వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. And if he could find all the time to occupy with his heavenly Father, you and I have no excuse. కాబట్టి ఆయనే అంత పని కలిగినటువంటి వాడే తన పరలోకపు తండ్రితో సమయం గడపటానికి తన సమయం చేసుకుని ప్రార్థనలో గడిపినప్పుడు నీకు నాకు ఎలాంటి సాకు లేదు. Make time, steal time and give priority for the prayer life. That is the first lesson from the seven sayings. ఈ యొక్క 7 మాటల్లో ఉన్నటువంటి మొట్టమొదటి పాఠం ఏంటంటే మీ జీవితంలో సమయాన్ని దొంగలించాలి, సమయాన్ని ఏదో రీతిగా చేసుకుని ప్రార్థనలో నీ పరలోకపు తండ్రితో గడిపేటువంటి సమయాన్ని చేసుకోవాలి. And the second saying is about soul winning. రెండవ మాట ఆత్మలను రక్షించేటువంటి దాని గురించి. In the most unexpected and excruciating, painful time, forsaken time, the Lord had time to lead a soul to heaven, paradise. చూడండి, అక్కడ ఎంతో అనానుకూలమైనటువంటి పరిస్థితి, యేసుక్రీస్తు వారి శిలువ మీద ఎంతో గొప్ప యాతనలో ఉన్నటువంటి ఆ పరిస్థితిలో కూడా, సిగ్గులో అవమానంలోనూ కూడా ఆయన ఆత్మలను రక్షించేటువంటి పనిలో, పరదేశికులను తీసుకునేటువంటి పనిలో ప్రభు ఉన్నాడు. No believer who is really born again, truly born again, has any excuse to say, I am not having enough Bible knowledge, I am not talented, I cannot win souls. It is the work of every believer. కాబట్టి ఏ దేవుని బిడ్డ అయినా కూడా తిరిగి జన్మించిన తర్వాత నాకు అంత బైబిల్ జ్ఞానం లేదు, లేకపోతే అంత తలాంతులు లేవు, నేను వాక్యం చెప్పలేను, ఇలాంటి సాకులేవి కూడా చెప్పకూడదు, కానీ ప్రతి వారు కూడా దేవుని స్వార్థను ప్రకటించేటువంటి బాధ్యత కలిగి ఉన్నారు. It is only burden and concern for the people whose souls are lost in sin, whose lives are wasted with the things of this world. If that burden is there, and if that spirit of sacrifice is there, definitely we will put soul winning at the top of our priority life. మన జీవితంలో గాని ఇక పాపములో నశించిపోతున్నటువంటి వ్యక్తి లోకములో తన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు అనేటువంటిది మనం గ్రహిస్తామో, అప్పుడు మనం భారముతో నింపబడినటువంటి వారై, పట్టింపుతో నింపబడినటువంటి వారమై, త్యాగం చేసుకుని ఏదో రీతిగా ఆత్మలను రక్షించడం అనేటువంటిది మన జీవితంలో ప్రప్రథమైనటువంటి సంగతిగా మనం ఉంచుకుంటాం. On earth, upon the earth, in the church, everyone is equally important, equally precious, equally necessary. చూడండి, ఇక భూమి మీద సంఘంలో మనం ఉండగా ప్రతి ఒక్కరు కూడా అదే సమానమైనటువంటి విధానంలో ప్రశస్తమైనటువంటి వారు, అవసరమైనటువంటి వారు, ప్రాముఖ్యమైనటువంటి వారు. No difference between high and low, rich and poor, educated, uneducated,
this caste or that caste, this language or that language, this locality or that locality, this country or that country. కాబట్టి ఇక్కడ మనం వచ్చినప్పుడు ఈ భాష అని ఆ భాష అని ఈ రంగాన్ని ఆ రంగాన్ని ఆ భాష అని ఈ భాష అని ఆ ప్రాంతానికి చెందినవాడని ఈ ప్రాంతానికి చెందినటువంటి వాడని ఇలాంటి భేదభావాలు ఏవి కూడా ఇక్కడ లేవు. Rich or poor, educated. ధనవంతులైనా దరిద్రులైనప్పటికీ కూడా ఆ కులము ఈ కులం అనేటువంటి భేదభావాలు కూడా లేవు. All are equal. అందరూ కూడా సమానులే. But not in heaven. అయితే పరలోకంలో అట్లా లేదు. As we saw in Daniel 12:3 last night, in heaven there will be separate glory for those who are soul winners. నిన్నటి దినాన మనం చూసినట్లుగా దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో ఆత్మలు రక్షించేటువంటి వారి యొక్క మహిమ ప్రకాశం అనేటువంటిది ఎంతో వేరేందుగా ఉంటుంది. They will shine forever and ever as stars. వారు నిరంతరము కూడా నక్షత్రం వలె ప్రకాశిస్తా ఉంటారు. So that is why if we think about eternity, we have to invest our time, our talent, our energy and our utmost priority must be given to this soul winning. ఆ కారణం చేత ఎప్పుడైతే మనం నిత్యత్వాన్ని గురించి ఆలోచిస్తామో అప్పుడు మన సమయాన్నంతా కూడా మన శక్తియుక్తులన్నింటినీ కూడా మన యొక్క తలాంతులన్నింటినీ కూడా మన ప్రాధాన్యతలన్నింటినీ కూడా ఆత్మలను రక్షించేటువంటి దానిలోనే వినియోగించాలి. And then we find thirdly family responsibility. మూడోదిగా మనం చూస్తాము కుటుంబ బాధ్యత. Even on the cross, Lord Jesus Christ just turned his attention to the helpless mother, earthly mother of his. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద ఉన్నప్పటికీ కూడా ఆయన ప్రక్కన ఉన్నటువంటి నిస్సహాయమైనటువంటి భూ సంబంధంగా తన తల్లి వైపు తాను చూస్తాడు. And we as people of God also should be having a very important place for our family in our earthly journey. మనం కూడా దేవుని యొక్క పిల్లలంగా భూ సంబంధమైనటువంటి మన యాత్రలో మన కుటుంబానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి స్థలాన్ని మన జీవితంలో మనం ఇవ్వాలి. As husband and wife, we have to care for one another, love one another and be consistent in our love. మనం భార్య భర్తలుగా కూడా ఒకరినొకరు పట్టించుకోవాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ప్రేమ విషయంలో ఎడతెగక అదే స్థితిలో ప్రేమనేటువంటిది కొనసాగిస్తూ ఉండాలి. And also these parents and children, they should also have a rapport so that the care for one another and the love and the obedience all should be maintained in the family. అదే సమయంలో తల్లిదండ్రులకు పిల్లలకు మధ్యలో కూడా ఈ యొక్క సంబంధం అనేటువంటిది చక్కగా కొనసాగించడానికి ప్రేమ అనేటువంటిది ఒకరి మధ్యలో ఒక విధేయత చూపించడం అనేటువంటిది కొనసాగుతూ ఉండాలి. Our home is not a lodge where we come for refreshing ourselves and go out to spend all our time. మనకి ఇల్లు కుటుంబం అనేటువంటిది ఏదో లాడ్జ్ లాగా మనం వచ్చేసి అక్కడ మనం ఏదో తాజాగా అయిపోయిన తర్వాత స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేటువంటిది కాదు. In God's sight, heaven should be a home should be a heaven. చూడండి, దేవుని దృష్టిలో కుటుంబము ఇల్లు అనేటువంటిది పరలోకంగా ఉండాలి. It is a miniature church containing the fullness of God. ఇది దేవుని యొక్క సంపూర్ణతను నింపేటువంటి చిన్న సంఘంగా కుటుంబం ఉండాలి. There should be prayerfulness, there should be reverence and there should be godliness in the family. ఆ కుటుంబంలో ప్రార్థన అనేటువంటిది ఉండాలా, ఆ కుటుంబంలో భయభక్తులు అనేటువంటిది ఉండాలా, గౌరవ మర్యాదలు అనేటువంటి ఆ కుటుంబంలో ఉండాలి. And the provision for the members of the family is the concern of the head of the family. ఆ ఇక ఇంట్లో ఉన్నటువంటి సభ్యుల యొక్క పోషణ విషయంలో చూసినట్లయితే ఇంటికి పెద్ద దాని గురించినటువంటి బాధ్యత తాను వహించాలి. And then the fifth one speaks about, that is the word I thirst, physical need. చూడండి, ఐదవదిగా దప్పికొనుచున్నాను అనేటువంటిది శరీర సంబంధమైన భౌతికమైనటువంటి అక్కను గురించి మాట్లాడుతుంది. That also has its place. ఇది కూడా దానికి కూడా స్థానం అనేటువంటిది ఉంది. And then the sixth one about victorious living. తర్వాత ఆరోదిగా చూసినట్లయితే విజయవంతమైనటువంటి జీవితాన్ని Only one గురించినటువంటిది. short life. అదో చూడండి, జీవితం అనేటువంటిది చాలా చిన్నది, చాలా ఒకటే జీవితం. Especially my beloved young people. ప్రత్యేకంగా నా ప్రియమైనటువంటి యవనస్తులారా, Only few years more. కేవలం కొన్ని సంవత్సరాలు మాత్రమే ఉన్నాయి. What we sow now, we will reap in eternity. ఏదైతే ఇప్పుడు మనం విదుతామో నిత్యత్వంలో దానికి వస్తాం. So be careful and learn to say no to the things of the world, to the attractions of the world and the snares of the enemy. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. లోక సంబంధమైనటువంటి విషయాల విషయంలో, లోక ఆకర్షణల విషయంలో, సాతాను యొక్క ఆ బంధకాలు, ఆ యొక్క చిక్కుల విషయంలో వద్దు అని చెప్పేటట్లుగా మీరు ఉండాలి. The Lord said, it is finished and it is always finished. It will remain finished. చూడండి, ప్రభు అన్నాడు సమాప్తమైనది అన్నాడు కాబట్టి అది సమాప్తమైంది, అది ఎల్లప్పుడూ కూడా సమాప్తమైనటువంటి విధానంలోనే ఉంటుంది. For my victorious life there is nothing to add, and then by simple faith I can appropriate the victory and lead a victory over Satan and over sin, over my circumstances. కాబట్టి నేను విజయవంతమైనటువంటి జీవితం జీవించాలంటే ప్రత్యేకంగా నేను చేయాల్సినటువంటి ఏది లేదు, కానీ ఆ సమాప్తమైనటువంటి సంగతిలో సామాన్యమైనటువంటి సరళమైనటువంటి విశ్వాసం నుంచి
పాపం మీద, లోకం మీద, పరిస్థితుల మీద నేను జయాన్ని పొందగలను. And also the Lord Jesus Christ revealed himself in 7 important ways in the 7 sayings. అదే రీతిగా ఈ యొక్క 7 మాటల్లో యేసుక్రీస్తు ప్రభువారు తను తాను ప్రాముఖ్యమైనటువంటి 7 చిత్ర రూపకములుగా తను తాను బయలుపరుచుకున్నాడు. The first saying, he is appearing as a mediator. మొట్టమొదటి మాటలో చూసినట్లయితే మధ్యవర్తిగా తను తాను బయలుపరుచుకుంటున్నాడు. And in the second, as God who can forgive our sin. రెండవ మాటలో మనల్ని క్షమించగలిగేటువంటి దేవునిగా కనపరుచుకుంటున్నాడు. And promote a sinner to paradise. తర్వాత ఒక పాపిని పరదేశంలోకి తీసుకువెళ్ళేటువంటి వాడుగా. And thirdly, as a son of man, he was discharging his duty. మూడవదిగా మనుష్య కుమారుడుగా తన యొక్క బాధ్యతలు నిర్వహిస్తా ఉంటున్నాడు. And fourth verse, as a king, he could dismiss his spirit, he can lay it down and he can again take it up. నాలుగవ మాటల్లో తాను ఒక రాజుగా తన యొక్క ప్రాణాన్ని తొలగిపోయాడని చెప్పేటువంటి రాజుగా తాను ఉన్నాడు. ప్రాణాన్ని పెట్టడానికి, దాన్ని తీసుకోవడానికి ఆయన అధికారం కలిగి ఉన్నాడు. And fifthly, he is revealing himself as our high priest, heavenly high priest. ఐదవదిగా తాను మన ప్రధాన యాజకుడిగా, పరలోక ప్రధాన యాజకుడిగా కనపరుచుకుంటున్నాడు. And who was tempted in all points such as we are, even having thirst, and who can succor us and help us. కాబట్టి ఆయన మనం ఎన్ని విధానాల్లో శోధించబడతామో, అనుభవాలు ఎన్ని ఉన్నాయో అన్నిట్లో కూడా ఆయన అనుభవాలు ఉన్నాయి. ఆయన దప్పికొన్నాడు కాబట్టి అన్ని విషయాల్లో కూడా ఆయన మనకు సహాయపడగలడు. He is without sin, but he understands our temptation. ఆయన పాపము లేనివాడు, కానీ శోధన అంటే ఏంటి, మన శోధనలన్నింటినీ కూడా ఆయన ఎరిగినవాడు. And for obtaining grace upon grace for our needs, we can turn to him. కాబట్టి కృప కొరకై, కృప వెంబడి కృప పొందటం కొరకై ఆయన యొద్దకు మనం ఎప్పుడు కూడా వెళ్ళవచ్చు. Sixthly, as a captain of our salvation, he won the victory on our behalf, and Satan is a defeated foe. ఆరోదిగా చూసినట్లయితే మన యొక్క రక్షణకు అధిపతిగా ఆయన సాతానును ఓడించేసినాడు కాబట్టి ఇప్పుడు సాతానుడు ఓడిపోయినటువంటి శత్రువుగా ఉన్నాడు. And in this way, he was progressively revealing himself. ఈ రీతిగా తను తాను ఒకదాని తర్వాత ఒకటి తాను బయలుపరుచుకుంటూ ప్రభువస్తా ఉండినాడు. And again we find that in the 7th verse, he was proving himself that he had the power, all the power on heaven and earth to dismiss his life and take it out of his life, as we told before. ఇందుగా చెప్పినట్లుగా 7వ మాటలో చూసినట్లయితే భూమి మీద ఆకాశంలో సర్వశక్తి కలిగినటువంటి వాడుగా, తన ప్రాణాన్ని కూడా వెళ్ళిపోని చెప్పగలిగినటువంటి అధికారం కలిగిన వాడుగా ఉన్నాడు. And he was the King of kings and Lord of lords. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. And again, in the 7 sayings, we find the 7 important doctrines of Christianity. మరలా ఈ 7 మాటల్లో క్రైస్తవం యొక్క 7 ప్రాముఖ్యమైనటువంటి సిద్ధాంతాలు, బోధనలు ఉన్నాయి. All the 7 sayings cover the seven important doctrines in the Bible. బైబిల్లో ఉన్నటువంటి 7 ప్రాముఖ్యమైనటువంటి సిద్ధాంతాలన్నింటినీ కూడా ఈ 7 మాటలు సంపూర్ణంగా తెలియజేస్తా ఉన్నాయి. About sin and forgiveness, పాపము, క్షమాపణ గురించి, hamartiology, తర్వాత హెమటియాలజీ అంటారు, and about salvation, తర్వాత రక్షణ గురించి, soteriology, సోటీరియాలజీ అంటారు. and again we find about the human side of it, దాని తర్వాత దాని యొక్క మానవ వైపు చూస్తాము, anthropology, ఆంథ్రోపాలజీ. and then fourthly, తర్వాత నాలుగోదిగా as a fulfillment of the scripture, 5th saying, 5వ మాటలో చూసినట్లయితే లేఖనాలు లేక ప్రవచనాల యొక్క నెరవేర్పును మనం చూస్తాం. bibliology, దాన్ని బిబిలియాలజీ అంటారు. and then we find him as God, very God. He is the only one who can be our substitution and justification and as our glorification. దాని తర్వాత దేవాది దేవుడుగా ఆయనొక్కడే మనకు బదులుగా మన్నించేటువంటి వాడుగా, మన యొక్క స్థానాన్ని తీసుకున్నటువంటి వాడుగా, మన మహిమపరిచేటువంటి దేవుడుగా, నీతిమంతులుగా తీర్చేటువంటి దేవుడుగా ఆయన ఉన్నాడు. The 4th, 6th and 7th verse. 4, 6, 7 వచనాలు. And that speaks about theology, the study of God, the nature of God. ఇది థియాలజీ అంటే వేదాంతం అనేటువంటి దాని గురించి మాట్లాడుతా ఉంది. We are not interested in increasing our knowledge here. ఇక్కడ మన జ్ఞానాన్ని పెంచుకోవడానికి మనకు అంత ఆసక్తి లేదు. Just to show how God had planned in that 7 important sayings, everything of his doctrine. ఏ రీతిగా దేవుడు ఇక 7 మాటల్లో తన సిద్ధాంతాలను గురించినటువంటి సమస్తాన్ని కూడా వాటిలో క్రోడీకరించాడు అనేటువంటి దాన్ని తెలియజేయడానికి మనం చెప్తా వచ్చాం. And we are going to meditate the first saying from the cross. శిలువ మీద ఉన్నటువంటి మొదటి మాటను మనం ధ్యానిస్తాం. We are turning to Luke's Gospel, లూకా సువార్త chapter 23. 23వ అధ్యాయం. Luke's Gospel, chapter 23, లూకా సువార్త 23వ అధ్యాయము and verse 34. 34వ వచనం. Then said Jesus, Father, forgive them, for they know not what they do. And they parted his raiment and cast lots. లూకా సువార్త 23:34.
యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకున్నట్టుకై చీట్లు వేసిరి. Shall we look to the Lord for His grace? ప్రభు యొక్క కృప కొరకై ప్రభు వైపు చూస్తాం. Our loving and living Heavenly Father, in the exalted name of Lord Jesus Christ, the unique name, the name which is above every name, we bow our knees in the presence of God with much gratitude and worship, thankfulness and adoration in this morning in thy sanctuary. మా ప్రేమగలటువంటి మా పరలోక తండ్రి, మరొకసారి ప్రభా ఈ ఉదయ కాలము నీ యొక్క సన్నిధిలో ప్రభా ఎంతో ఆరాధనతో కృతజ్ఞతతో అత్యున్నతంగా హెచ్చించబడినటువంటి యేసు ప్రభువారి నామమున, సమానమైనటువంటి నామమున, అని నామముల కంటే పైనామమున ప్రభా మీ సన్నిధిలోని ప్రవేశించి మిమ్మల్ని ఆరాధిస్తూ స్తుతిస్తూ ఉంటున్నాం. We bring ourselves and this place and the whole compounds under the sprinkling of the precious blood of the Lord Jesus Christ. మమ్ములు మేము ఈ యొక్క స్థలాన్ని ఆవరణంతటిని కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నిత్య నిబంధన రక్త ప్రోక్షణ కిందికి తెచ్చుకుంటున్నాం. We rebuke and bind all the seen and unseen works of the enemy in the exalted name of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఉన్నతంగా హెచ్చించబడినటువంటి నామమున సాతాను యొక్క కనబడినటువంటి శక్తులను మీ నామమున గద్దిస్తూ బంధిస్తున్నాం. By simple faith we enthrone our Lord Jesus Christ in our midst as King of Kings and Lord of Lords. సరళమైన సామాన్యమైన విశ్వాసం ద్వారా మా యేసుక్రీస్తు ప్రభువారిని మా మధ్యలో రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, సింహాసనాసీనుడిగా చేస్తా ఉన్నాం. He may alone have all preeminence and glory in our midst. ఆయన మాత్రమే మా మధ్యలో సమస్తమైనటువంటి ప్రభా ఆధిపత్యాన్ని, సమస్తమైనటువంటి మహిమను ఆయన మాత్రమే పొందును గాక. The Shekinah of glory and the personal presence of the Lord Jesus Christ may be the portion of every one of us who come in His presence. మీ ప్రభా మీ సన్నిధిలోకి వచ్చినటువంటి ప్రతి వారు కూడా ఆయన యొక్క షకీనా మహిమను, వ్యక్తిగతమైనటువంటి తాకిడిని ప్రతి వారు కూడా పొందుదురుగాక. Loving Father, that thou will welcome everyone who have come into thy presence, let none go away empty from thy presence. ప్రేమగలటువంటి మా తండ్రి, ప్రభా నీ సన్నిధిలోకి వచ్చినటువంటి ప్రతి వారిని కూడా మీరు ఆహ్వానించండి. ఏ ఒక్కరు కూడా ఖాళీగా మీ సన్నిధిలో నుంచి వెళ్ళిపోకుందురుగాక. Many of us are reading the Bible, praying, coming to the house of God. ప్రభా మాలో చాలా మంది బైబిల్ చదువుతూ ఉంటున్నాము, ప్రార్థన చేస్తా ఉన్నాము, దేవుని మందిరానికి వస్తా ఉన్నాము. Oh Father, our innermost problems and troubles are not solved. అయితే ప్రభా మా యొక్క అంతరంగంలో ఉన్నటువంటి మా సమస్యలు, మా యొక్క ఇబ్బందులు ఇంకా కూడా అవి తీర్చబడలేదు. There is no real joy or abiding peace. ప్రభా నిజమైనటువంటి సంతోషం గాని, నిలిచి ఉండేటువంటి శాంతి గాని మా లోపల లేదు. There is no victory. మా జీవితంలో విజయం లేదు. But Lord, thou alone can answer us and speak to us and give us thy heavenly touch. అయితే ప్రభా మీరు మాత్రమే మాతో మాట్లాడగలరు. ప్రభా నాయన మీ యొక్క పరలోకపు తాకిడి ప్రభా మీరు మాకు కలుగజేయగలరు. And loving Father, knowing we can do nothing and we will not do anything and we should not do anything, casting ourselves completely upon thee, that thou alone may move in our midst. ప్రభా మేమేమి కూడా చేయలేమని, ప్రభా ఏమి కూడా చేయకూడదని సంపూర్ణంగా మమ్మల్ని మేము ప్రభా మీ చేతుల్లోని మేము వేసుకుంటా ఉంటున్నాము. Loving Father, that thou wilt speak to every one of us without exception. మాలో ప్రతి ఒక్కరితో కూడా ఇలాంటి మినహాయింపు లేకుండా మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. Lord, we pray that thy word, which has the power to make us obey, may be our portion. ప్రభా మాకు లోబడేటువంటి శక్తి కలిగినటువంటి మీ వాక్యము మా యొక్క భాగముగా చేయమని ప్రార్థిస్తున్నాం. In the authority of the Holy Spirit. ప్రభా శుద్ధాత్మ యొక్క అధికారంలో And in the power of God. దేవుని యొక్క శక్తిలో. Thou hast given us the spirit of power, 2 Timothy 1:7. 2 తిమోతి 1:7 ప్రకారం ప్రభా శక్తి కలిగినటువంటి ఆత్మను మీరు మాకు అనుగ్రహించారు. And 2 Corinthians 3:17, that liberty of the Holy Spirit may be granted. 2 కొరింథీ 3:17 ప్రకారంగా పరిశుద్ధాత్మ యొక్క స్వాతంత్రం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. All bindings may be broken and all sins may be forgiven by thee because of our repentance and faith. ప్రభా మా యొక్క పశ్చాత్తాపం బట్టి, ప్రభా సరి చేసుకున్న దాన్ని బట్టి ప్రతి బంధకము తెంచివేయబడును గాక, ప్రతి పాపం కూడా క్షమించబడును గాక. Our questions may be answered, our problems may be solved, our diseases may be healed. మా ప్రశ్నలకు జవాబు దొరుకును గాక, మా సమస్యలు తీర్చబడును గాక, మా వ్యాధులు స్వస్థపరచబడును గాక. Lord, we are human beings, we cannot help one another, so we look up to thee. ప్రభా మేము మానవ మాత్రులము, ప్రభా ఒకరికొకరు మేము సహాయపడలేము, ఆ కారణం చేత మీ వైపే మేము చూస్తూ ఉంటున్నాం. And move in our midst in a special way. మా మధ్యలో ప్రత్యేకమైనటువంటి విధానంలో ప్రభా మీరు కదులుమని ప్రార్థిస్తున్నాం. None may go away without being born again. మా మధ్యలో ఏ ఒక్కరు కూడా రక్షణ లేకుండా ఈ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్లకుండా కూడా చేయండి. Those of us who have gone away from thee and backslidden may be brought back to thee. ప్రభా ఎవరైతే మాలో ప్రభా వెనకంజ వేసినామో అలాంటి వారిని ప్రభా మీరు దయచేసి తిరిగి ప్రభా సమకూర్చమని ప్రార్థిస్తున్నాం. O Father, in my foolishness be thou my wisdom, in my weakness be thou my strength. ఓ తండ్రి ప్రభా నా యొక్క బుద్ధిహీనతలో మీరు జ్ఞానంగా ఉండమని, నా బలహీనతలో మీరు నా శక్తిగా ఉండమని ప్రార్థిస్తున్నాను. And pray for both of us. Keep us in thy unction, grant us every utterance from thee. మా ఇద్దరు కొరకు కూడా ప్రార్థన చేస్తా ఉంటున్నాం తండ్రి ప్రభా మీరే
అభిషేకాన్ని అనుగ్రహించండి, కావాల్సినటువంటి ఉచ్చారణ దయచేయమని ప్రార్థన Take చేస్తుంటున్నాం. away wandering thoughts, remove every disturbance. సంచలనమైనటువంటి తలంపులను తీసివేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి విధమైన కలవరాన్ని తొలగించమని ప్రార్థిస్తున్నాం. And keep all of us, all around us in thy full control. మా అందరినీ కూడా మా చుట్టూ కూడా మీ యొక్క సంపూర్ణమైనటువంటి వశంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం. And this time may be remembered in eternity. ఈ సమయము నిత్యత్వంలో గుర్తుండేదిగా చేయమని ప్రార్థిస్తున్నాం. We give thee all the glory, pray with thanksgiving in the exalted name of our Lord and Savior Jesus Christ. సమస్తమైనటువంటి మహిమనికి ఆరోపిస్తూ అత్యున్నతంగా ఇచ్చించినటువంటి మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. We have just now read about the first word praying for forgiveness of the offenders. ఇక్కడ మనం చదువుకున్నటువంటి మొదటి మాట యేసుక్రీస్తు ప్రభువారు తనని హింసించినటువంటి వారి క్షమాపణ గురించి ఆయన ప్రార్థిస్తా ఉన్నాడు. And this saying is a gateway to heaven. ఈ మాట పరలోకానికి మార్గముగా ద్వారంగా ఉంది. This saying touches the most important need of man. ఈ మాట మానవుని యొక్క అతి ప్రాముఖ్యమైనటువంటి అక్కరను తీర్చేటువంటిదిగా ఉంది. The most important need of every human being upon this earth is not food and water and the dwelling place. As we saw yesterday, it is the forgiveness of our sins. నిన్నటి దినాన మనం చూసినట్లుగా మానవుని యొక్క అతి ప్రాముఖ్యమైనటువంటి అక్కర అది భోజనం కానీ, నీరు కానీ, లేకపోతే ఇల్లు అనేటువంటివి భౌతికమైనటువంటివి కావు, కానీ అతని యొక్క ప్రాముఖ్యమైన అక్కర ఏంటంటే పాప క్షమాపణ. The basics of all our blessings in life starts with forgiveness of God. మన జీవితంలో దీవెనలన్నిటికీ కూడా ఆరంభము మూలం ఏంటంటే క్షమాపణ పొందటమే. This particular saying of Lord Jesus Christ, the first saying, we are divided into 3 parts. ఈ యొక్క మొట్టమొదటి మాట యేసుప్రభువు వారు పలికిన దాన్ని 3 భాగాలుగా మనం విభాగిస్తాం. Number 1, the unbroken fellowship. మొట్టమొదటిది ఎడతెగనటువంటి సంబంధము, సహవాసము. And we find this verse 34 of Luke 23 starts like this. ఈ 34వ వచనము లూకాసు వార్త 23 ఈ రీతిగా మొదలవుతుంది. And then said Jesus. యేసు అని మన తెలుగులో రాయబడింది. Said. యేసు చెప్పెను. And he said on the cross. ఆయన శిలువ మీద చెప్పెను. What a rich meaning is in that particular expression. ఈ చిన్న మాటలో ఎంత లోతైనటువంటి అర్థం దీంట్లో ఉంది చూడండి. For Lord Jesus Christ, prayer is not the hardest occupation. It is as natural as speaking. చూడండి, మా యేసుక్రీస్తు ప్రభువు వారికి చూసినట్లయితే ప్రార్థన అనేటువంటిది చాలా కష్టమైనటువంటి పని ఏంటిది కాదు, కానీ అది మామూలుగా మాటలు ఎట్లా మాట్లాడతామో ఆయన ప్రార్థన అంత సులువైనటువంటిది. For us everything is easy but not prayer. మనకైతే అన్ని కూడా చాలా సులువుగా ఉంటాయి, కానీ ప్రార్థన అయితే చాలా కష్టం But అనిపిస్తుంది. Lord Jesus Christ had God so close in his life, his heavenly Father, he could just talk to him. అయితే యేసుక్రీస్తు ప్రభువు వారు తన పరలోకపు తండ్రికి ఎంత సన్నిహితంగా దగ్గరగా అయినాడంటే ఆయన ప్రార్థన అంటే ఆయనతో అలాగా మాట్లాడగలిగేటువంటి వాడుగా తానున్నాడు. And he expressed this secret of fellowship with God in book of John's Gospel, chapter 8, verse 29. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనంలో తన తండ్రితో ఉన్నటువంటి ఈ సహవాస సంబంధాన్ని ఆయన బయలుపరుస్తాడు. అక్కడ The Father hath not left me alone, because I do always those things that please him. ఆయన అక్కడ అంటాడు కదా, నా తండ్రి నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు, ఎందుకనగా నేను ఎల్లప్పుడూ ఆయనకి ఇష్టమైన సంగతులనే చేయించున్నాను అంటాడు. Is it true, beloved brother, beloved sister, that you have lost your God and you are not able to call upon him freely? కాబట్టి ఈ యొక్క సంగతి ప్రేమైనటువంటి సహోదరుడా సహోదరి, నీ జీవితంలో దేవుణ్ణి నువ్వు దూరంగా కోల్పోయినావు, ఆయనతో ప్రార్థన చేసేటువంటి సంబంధంలో సహవాసంలో నువ్వు లేవు. Oh, Lord Jesus Christ said the secret of having closeness of the presence of God, whereby we can call to him anytime regarding anything as Abba Father. యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన మనకు ఆ రహస్యాన్ని చూపిస్తా వచ్చాడు. మనం ఎలాంటి స్థలంలో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా పరలోక తండ్రిని అబ్బా తండ్రి అని పిలిచేటువంటి భాగ్యాన్ని మనం కలిగి ఉన్నాం. And the secret is doing those things which please him. దానికి రహస్యం ఏంటంటే ఆయనకి ఇష్టమైనటువంటి సంగతులను చేయటం. And this confidence the Lord Jesus Christ had at every instance in his life. ఈ యొక్క ధైర్యం అనేటువంటిది యేసుక్రీస్తు ప్రభువు వారు తన జీవితంలో ప్రతి పరిస్థితిలో తాను కలిగి ఉన్నాడు. Even in very hopeless situations. ఎంతో నిరీక్షణ లేనటువంటి పరిస్థితుల్లో కూడా కలిగి ఉన్నాడు. Do you remember when he was standing before the grave of Lazarus? మన జ్ఞాపకం ఉంది కదా, యేసుక్రీస్తు ప్రభువు వారు లాజరు యొక్క సమాధి ఎదుట నిలబడినప్పుడు And he said, thou hearest me always, O Father. ఆయన అంటాడు కదా, తండ్రి నువ్వు ఎల్లప్పుడూ నన్ను ఆలకించుచున్నావు, నా ప్రార్థనను వింటావు అంటాడు. When all hope is lost, everything is over,
there he says, thou hearest me always, my heavenly Father. ఎక్కడైతే నిరీక్షణ అంతా కోల్పోయిందో, అన్ని కూడా అయిపోయినటువంటి స్థితిలో ఉన్నాయో, అప్పుడు పరలోక తండ్రితో అంటాడు, నువ్వు ఎల్లప్పుడూ నన్ను వింటా, నా ప్రార్థన వింటా అంటాడు. My friend, all is not over. కాబట్టి నా స్నేహితుడా, అన్ని కూడా నీ జీవితంలో ఇంకా ఆగిపోలేదు. And if you can believe in God and have confidence in Him, and if you can come to Him in prayer, and this is only a stepping stone for your success. కాబట్టి నువ్వు గాని దేవుని యందు నమ్మకం ఉంచి ఆయన మీద ధైర్యం కలిగి ప్రార్థనలో ఆయన దగ్గరకు వచ్చినట్లయితే నీ ముందుకు వెళ్ళటానికి ఇది ఒక మెట్టుగా నీ జీవితంలో ఉంటుంది. And people said at 33 people start living, but Lord Jesus Christ was dying. చూడండి, చాలా మంది ఏమంటారంటే 33 సంవత్సరాలకి నిజమైన జీవితం ఆరంభమవుతుంది అంటారు, కానీ యేసుక్రీస్తు వారు 33 సంవత్సరాలకు మరణిస్తా ఉన్నాడు. Lord Jesus Christ was not dying. He rose again. He is living, and He will give us hope, because there is a God who is our Father, who heareth us always. యేసుక్రీస్తు వారు మరణించలేదు, కానీ ఆయన తిరిగి లేచినాడు. ఆయన మనకు నిరీక్షణ ఇవ్వడానికి, మన ప్రార్థనలు వినేటువంటి ఒక తండ్రి ఉన్నాడు అనేటువంటి తెలియజేయడానికి ఆయన తిరిగి లేచినాడు. Secondly, రెండవది, no situation in our life is beyond the scope of prayer. మన జీవితంలో ఏ పరిస్థితి కూడా ఇక ప్రార్థన చేయలేము అనేటువంటి స్థితి అని మనం చెప్పలేం. In the midst of extreme pain, suffering and shame, Lord Jesus Christ could pray. చూడండి, ఎంతో అత్యంతమైనటువంటి వేదన, నొప్పి, అవమానం, సిగ్గు పొందుతున్నటువంటి పరిస్థితిలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేయగలిగినాడు. The ministry of prayer is not beyond the scope, the capacity of anybody. కాబట్టి ప్రార్థన అనేటువంటి పరిచర్య ఏ వ్యక్తికి కూడా ఇది నాకు మించినటువంటిది, నేను చేయలేనటువంటిది అని చెప్పలేము. People who are in old age and bedridden and who are very sick, they can have this wonderful ministry and continue it faithfully in the ministry of intercession. కాబట్టి ఎవరైతే వృద్ధాప్యంలో ఉన్నారో, లేకపోతే పడక మీద అనారోగ్య పాలై ఉన్నారో, అలాంటి వారు కూడా ఈ ప్రార్థన పరిచర్యను ఎంతో నమ్మకంగా మీరు కొనసాగించగలరు, ప్రార్థన మీరు చేయగలరు. So there is no excuse. కాబట్టి ఎలాంటి సాకు అనేటువంటిది లేదు. Thirdly, మూడవది, Lord Jesus Christ did not pray for Himself, but He prayed for others. యేసుక్రీస్తు ప్రభువారు తన కొరకు తాను ప్రార్థించుకోలేదు, కానీ ఇతరుల కొరకే తాను ప్రార్థన చేశాడు. Not only others, He prayed for His persecutors, He prayed for His enemies. ఆయన ఇతరుల కొరకు మాత్రమే కాదు, ఆయన హింసించేటువంటి వారి కొరకే, ఆయన శత్రువుల కొరకే ఆయన ప్రార్థన చేశాడు. Some of us also pray for our enemies. మనలో కూడా కొంతమంది మన శత్రువుల కొరకు ప్రార్థన చేస్తాము. Some of us say, Lord, break his leg and break his head, and all these things we pray for. మనం ఏం చేస్తాం ప్రార్థనలు అంటే, ప్రభువా కాళ్ళు కొట్టండి, నెత్తి పగలు కొట్టండి, అట్లా చేస్తాం. But Lord Jesus Christ not prayed against them, but prayed for them. అయితే యేసుక్రీస్తు ప్రభువారు అయితే వారికి వ్యతిరేకంగా ప్రార్థన చేయట్లేదు, కానీ వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. And that is why we find this intercessory prayer of our Lord Jesus Christ is a perfect example for us to follow. ఆ కారణం చేత యేసుక్రీస్తు ప్రభువారి యొక్క విజ్ఞాపన ప్రార్థన అనేటువంటిది మనమందరం కూడా వెంబడించడానికి చక్కని మాదిరిగా ఈ ప్రార్థన ఉంది. And this, among all the prayers like supplications and request and prayer, this intercession is of most importance. చూడండి, ప్రార్థనలో అనేక విధానాలు ఉన్నాయి. విన్నపాలు తెలియజేయడము, లేకపోతే మనకు మనవులు తెలియజేయడము, ప్రార్థించడం, వీటన్నిటిలో కూడా విజ్ఞాపన అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థన. More than we pray for ourselves, మనకు ఒకరికై మనం ప్రార్థించడానికంటే ఎక్కువగా we have to spend more time and more interest and praying with burden for others. మనం ఎక్కువ సమయాన్ని, ఎక్కువ భారంతో ఇతరుల కొరకే ప్రార్థించే దానిలోనే మన సమయాన్ని గడపాలి. A child of God has no enemies. కాబట్టి దేవుని బిడ్డకు ఏ శత్రువులు ఉండరు. If others think they are your enemies, ఒకవేళ వేరే వాళ్ళు నీ వారికి శత్రువులు అనుకుంటే, and acting against you, నీకు వ్యతిరేకంగా పనిచేస్తా ఉంటే, don't pray against them, pray for them. వారికి వ్యతిరేకంగా ప్రార్థించొద్దు, వారి కొరకే ప్రార్థించండి. And have a prayer list. నీకు ప్రార్థన పట్టేనటువంటిది నువ్వు కలిగి ఉండు. Write the names of all the people who need your prayers, starting with your family and your extended family, the church, and those who are doing ministry, and also the need in the world, and also for your enemies, for the authority, for the kings, for the rulers. కాబట్టి నీకు ప్రార్థన పట్టినటువంటిది కలిగి ఉండాలి. మొట్టమొదటిగా నీ సొంత కుటుంబం కొరకై, దాని తర్వాత నీ యొక్క సంఘం కొరకై, దాని తర్వాత సంఘంలో ఉన్నటువంటి ఆయా వ్యక్తుల కొరకై, పరిచర్యలో ఉన్నటువంటి వారి కొరకై, లోకం కొరకై, రాజుల కొరకై, లోకంలో ఉన్నటువంటి స్వార్థ పని కొరకై, ఈ రీతిగా ప్రార్థన పట్టినటువంటి నువ్వు కలిగి ఉండి చేస్తూ ఉండాలి. Many of great men of God whom I know in my life, they prayed for a few minutes for them and their families, hours
hours they prayed for others. నాకు తెలిసినటువంటి చాలా మంది గొప్ప దైవజనుల్లో నాకు తెలిసినటువంటిది ఏంటంటే వారి జీవితంలో వారి కొరకు కొన్ని నిమిషాలు మాత్రమే చేస్తున్నారు కానీ ఇతరుల కొరకే కొన్ని గంటలు ప్రార్థన చేస్తా వచ్చారు. And intercessory prayer. విజ్ఞాపన ప్రార్థన. And fourthly, నాలుగవదిగా Lord Jesus Christ prayed on the basis of God's word. యేసు క్రీస్తు ప్రభువారు దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని వాక్యంపై ప్రార్థన చేసినాడు. Beloved, if you are not listening, please listen to this. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరు ఇప్పటి వరకు వినకపోతే దయచేసి ఇప్పుడన్నా వినండి. Lord Jesus